మన గురుదేవులు మన కోసం ఇప్పటిదాకా ఎన్నో రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి ఎన్నో విధాలుగా యోగం లేకుండా లేదు. కాకపోతే మన కోసం మన మాస్టర్ సివివి గారు ప్రారంభించిన దానికి ఆయన యోగానికి పేరు కూడా న్యూ యోగా అని పెట్టాడు. అంటే మామూలుగా యోగం అంటే ఏంది, హఠయోగం అని, వాడేంది తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేయాలంటాడు. ఒకడు ఇంకోటి పద్మాసనం వేసుకొని కూర్చోాలి, అలా కూర్చొని చేస్తేనే నీకు అది అబ్బుతుంది అంటాడు. అట్లా రకరకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మానవుడి యొక్క పరిస్థితి ఈ స్పీడ్ జోన్లో వాడు అన్నం తినడానికి కూడా కొద్దిసేపు ఎక్కువసేపు నవ్వటానికి కూడా టైం లేదు పాపం. డాక్టర్లు పొద్దుగూకులు మొత్తుకుంటారు, అయ్యా నువ్వు బాగా నిదానంగా నవిలి తింటే ఆ తిన్న ముద్ద అరుగుతుంది, లేకపోతే నువ్వు గబగబా మింగితే అది అరక్క మళ్ళీ నీకు జబ్బు చేస్తుంది. నాకు జబ్బు చేస్తే నేను మాత్ర వేసుకుంటా, కానీ నేను మటుకు అన్నం మరింతసేపు నవ్వటానికి నాకు టైం లేదు అనేటువంటి పరిస్థితులన్నీ ఆయన ముందే ఒక 100 సంవత్సరాల ముందే గ్రహించి మన కోసం సూక్ష్మంగా, అంటే ఏంది, ఎలాంటి నియమాలు లేకుండా నిద్ర లేవగానే పొద్దున్నే 6 గంటలకి నువ్వు స్నానం చేసావా, సంధ్య వార్చుకున్నావా అనేది లేకుండా నిద్ర లేస్తూనే 6 గంటలకి ప్రార్థన చేసుకోమన్నాడు. 6 గంటలకు ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇక రోజు మొత్తం నీ ఇష్టం, నీకు ఈ యోగంతో ఏం పని లేదు, నిత్య జీవితం అంతా యోగమే. కానీ నువ్వు అక్కడ కూర్చొని ఏ పని చేయకుండా అక్కడ కూర్చొని ప్రార్థన చేయాల్సిన పని లేదు. నువ్వు డ్యూటీ నీ ఏదైతే ఉంటుందో అదంతా చేసుకొని మళ్ళీ సాయంత్రం పూట 6 గంటలకు ఒకసారి నా ఫోటో దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకోమన్నాడు. అట్లా చాలా తేలికగా, దీనికేంది స్నానం చేస్తేనే దండం పెట్టుకోవాలి, లేకపోతే స్నానం చేయకూడదని లేదు. నీ కన్వీనియంట్, నీకు పాసిబిలిటీ ఉంటే స్నానం చేసి వచ్చి దండం పెట్టుకో, లేకపోతే చేయకుండా అయినా పెట్టుకో. దండం పెట్టుకోవడం అనేది మటుకు 6 గంటలకి అనేది నువ్వు ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఏ డ్యూటీలో ఉన్నా కూడా, దానికి కూడా ఏంది 6 గంటలకు నువ్వు ఉద్యోగస్తుడు ఉంటాడు, వాడు కంపల్సరీ ఇంటికి వచ్చి 6 గంటలప్పుడు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. వాడు డ్యూటీ మానుకొని రావడానికి ఆఫీస్ వదిలిపెట్టి రాలేడుగా. అక్కడ కూడా సడలుబాటు ఏంది, నువ్వు ఒక్క క్షణం మాస్టర్ సివివి నమస్కారం అని ఒక 10 సెకండ్లో 15 సెకండ్లో నువ్వు ఒక్కసారి స్మరించు చాలు. నీకు ఎప్పుడైతే తీరిక దొరుకుతుందో, నువ్వు రాత్రి 9కో 11కో ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు నువ్వు ధ్యానం చేసుకో. కానీ ఆ 6 గంటలు అనే టైంలో మాత్రం ఒక్క సెకండు మాస్టర్ సివివి నమస్కారం అనేది గుర్తు చేసుకోమని అంత సడలింపుగా ఆయన యోగాన్ని మనకు అందించాడు. దాంట్లో కూడా ఏం చేశాడు, నీకేదన్నా ధ్యానం చేసుకునేటప్పుడు ఎవరో తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుంది అనుకో, ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ వస్తాడు, వాడు లేదా ఏదో ఇబ్బందుల్లో వస్తాడు, వాడికి మనం ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. దానికి కూడా ఎగ్జామ్స్నే. నువ్వేంది, నేను ధ్యానం చేసుకుంటున్నా కాబట్టి ఇప్పుడు నన్ను బలకరేయటానికి వీల్లేదు, ఇప్పుడు మాట్లాడకూడదు. ఈరోజు వెనకటి రోజుల్లో అయితే మన తాతగారికే అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మా ఆయన ధ్యానం చేసుకుంటున్నాడండి, రావడానికి కుదరదండి అని చెప్పాడు. అయితే మన గురువు గారు ఏం చెప్పాడు, సివివి గారు, దానికి కూడా ఏం లేదు నాయన, నువ్వు ఇట్లా అర్జెంటుగా మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ నేను కొంచెం నాకు పర్మిషన్ ఇప్పించమని నీ అంతరాత్మను అడగమన్నాడు. ఎవరిని, సివివి గారిని అడగమల్లా, ఆ ఫోటోని అడగమల్లా, ఆ పాదుకలను అడగమల్లా. ఆయన ఎవరిని అడగమన్నాడు, నీ అంతరాత్మకు విన్నవించుకో అన్నాడు. అంటే ఆయన ఎక్కడున్నానన్నాడు, ప్రతి ఒక్కళ్ళలోనూ నేనుంటా. మీరు కుంభకోణం వచ్చి నా దగ్గర ఎదురుగా కూర్చోటం కాదు, నేనే వచ్చి నా మార్గంలో నా సాధనలో ఉండేటువంటి ప్రతి ఒక్కడిలో కూడా నేనుంటాను. నువ్వు నీ అంతరాత్మకు విన్నవించుకొని ఆ కార్యం ముగించుకొని మళ్ళీ వచ్చి కూర్చోమని చెప్పినటువంటి మహానుభావుడు మాస్టర్ సివివి గారు. ఆయన్ని మనం ఒక్కసారి కనుక స్మరిస్తే, ఆయన మార్గంలోకి వస్తే, ఆయన నిన్ను 7 జన్మలైనా వదిలిపెట్టను అన్నాడు. ఏది,
మనం ఆయన కాళ్ళు పట్టుకోవడం కాదు, ఆయన మన జుట్టు పట్టుకుంటానన్నాడు. నువ్వు ఒకసారి నాకు నమస్కారం చేసి నా మార్గంలోకి వచ్చావంటే నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను రాని అంత గట్టిగా చెప్పినటువంటి మహానుభావుడు. వారు ఎంతటి త్యాగమూర్తి అంటే ఆయనకి 700 ఎకరాల ఆస్తిమంతుడు. మన తాతగారు 100 ఎకరాలు, ఆయన 700 ఎకరాల భూస్వామి. ఈ 700 ఎకరాల భూస్వామి 700 ఎకరాలను కూడా ఈ యోగా డెవలప్మెంటు, ఈ సాధకులు, వీళ్ళకి భోజనాలు, వీళ్ళ వసతుల కోసం మొత్తాన్ని దారాదత్తం చేసినటువంటి మహానుభావుడు. ఆయన కుంభకోణానికి మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. అంటే పొలిటికల్గా ఏది యోగంలోకి రాకముందు అంతటి గొప్ప మహానుభావుడు ఒక మున్సిపల్ చైర్మన్ చేశాడు అనుకో, ఒక 10 కోట్లు 20 కోట్లు సంపాదిస్తాడు కానీ ఇంకోటి ఉండదు కదా. కానీ ఆయన పైసా సంపాదించకుండా ఈ రాజకీయం ఇదంతా భక్తు పనికిరాదు, వేస్ట్ అనుకొని ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి వచ్చి ఆయన సర్వస్వాన్ని కూడా మనకు త్యాగం చేసినటువంటి మహానుభావుడు. ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఆయన యోగా ఫ్రెండ్స్ సొసైటీ అని పెట్టాడు. దానికి ఎంత నిగరు అంటే ఆయన నేనొక గురువును, మీరు శిష్యులు అని కూడా చెప్పలే, మనం అందరం ఫ్రెండ్స్ అన్నాడు. యోగం పేరేంది? యోగా ఫ్రెండ్స్ సొసైటీ, డియర్ ఫ్రెండ్స్ అంటాడు. ఆయన ఏంది అంతటి మహానుభావుడు. ఆయన ఎవడన్నా అనారోగ్యంతో వస్తే ఒక్కసారి కనుక వాడి నెత్తిని కనుక చేయబెట్టాడంటే ఒక క్షణంలో తగ్గిపోయేది. ఆ రోజుల్లో ఎంతమందికి, ఎన్ని వందల మందికి, వేల మందికి తగ్గేటువంటి శక్తి కలిగినటువంటి మహానుభావుడు కూడా నేను గురువును, నేను ఒక పీఠాధిపతిను, నేను ఈ గొప్పవాడిను అనేటువంటి ఆలోచనే లేకుండా యోగా ఫ్రెండ్స్ సొసైటీ అని పేరు పెట్టాడు. అంటే మనం అందరం ఒకటేరా, మనం అందరం ఆ మంచి మార్గంలో మంచిగా డెవలప్ కావాలి, మంచి మనసు ఉండాలి, ప్రేమతత్వం, వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంతేగాని నువ్వు గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, పొద్దుగూకులు జపమాల తిప్పుకుంటూ అని కాదు ఆయన చెప్పింది. అదంతా కూడా చాలా డిఫరెంట్. ఎవ్వడూ ఉపవాసం ఉండటానికి లేదు. ఎక్కడ దాకా తినాలి? మనం తిన్నది మన ఏలు పెడితే మన ఏలుకి అందేంత తినమంటాడు. మామూలుగా ఏంది, ఎవరన్నా వాళ్ళ పూజ ఉందంటే పొద్దున్న నుంచి కాఫీ కూడా తాగకుండా ఉపవాసం ఉండి 12 గంటల దాకనో 1 గంట దాకనో నకనకలాడుకుంటూ ఎప్పుడు పూజ అయిపోద్దా, ఎప్పుడు అన్నం తినాలా, ఎప్పుడు అన్నం. పూజ మీద ఉండదు మన మనసు అంతా. దేని మీద ఉంటుంది? ఎప్పుడు ఇది అయిపోద్ది, ఎప్పుడు అన్నం తినాలి. కానీ గురువుగారి మార్గం అది కాదు. దానికి క్వైట్ ఆపోజిట్. నువ్వు ఏదన్నా తింటేనే ప్రార్థన చేసుకోవాలి, అంతేగాని తినకుండా ప్రార్థన కూడా చేయటానికి వీలు లేదు అని మీకు నిదర్శనం కూడా చెబుతా. ప్రభాకర్ శాస్త్రి గారు, అమ్మగారు ఇద్దరు సివివి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వారు శాస్త్రి గారు అడుగుతారు మాస్టర్ సివివి గారిని, మా నాన్న చాలా పెద్దవాడయ్యాడు, 70 ఏళ్ల వయసు వచ్చేసింది, ఇంకా ఆయన ఎప్పుడో రేపో ఎల్లుండి దాటిపోయేట్టున్నాడు, కాబట్టి నువ్వు మా నాన్నగారికి యోగం ఇచ్చి నువ్వు ఇనిషియేషన్, అంటే మనం ఇప్పుడు ఈ మంత్రోపదేశాన్ని చేయటాన్ని ఏమంటారంటే ఇనిషియేషన్ అంటారు. ఇవాళ ఇనిషియేషన్ ఇవ్వాలండి అంటాడు. అంటే ఆయన నవ్వుతాడు. ఎవరు? మాస్టర్ సివివి గారు నవ్వి చెబుతాడు, ఇవాళ నీ భార్యకి ఇనిషియేషన్ ఇస్తున్నాను రా అంటాడు. ఈయన మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఇనిషియేషన్ ఇవ్వమంటే ఆయన ఏమన్నాడు, ఇవాళ మీ ఆవిడకి ఇనిషియేషన్ ఇస్తున్నాను రా అన్నాడు. ఇంక అన్న తర్వాత ఈయనేం మాట్లాడలేడుగా, గురువు గారి దగ్గర ఏం మాట్లాడతాడు? సరే సార్ అన్నాడు. ఇనిషియేషన్ ఇవ్వాలంటే అమ్మగారు ఏం చేసింది? ఎవరు? కుంభకోణం మదరు, అంటే మాస్టర్ సివి గారు ఇల్లాలు ఏం చేసింది? ఒక ప్లేట్లో ఒక 5-6 ఇడ్లీలు, 2 అట్లు పెట్టి ప్లేట్ నిండా టిఫిన్ పెట్టి అక్కడ తినమని పెట్టిపోయింది. ఈ శాస్త్రి గారు ఏది వైదిక బ్రాహ్మణులు,
అప్పటికి ఈ అమ్మగారు అసలు దాంట్లో యోగంలోకి ప్రవేశించలా. శాస్త్రి గారు ప్రేయర్ చేసుకుంటున్నాడు, శాస్త్రి గారు అనారోగ్యం జరిగిపోయింది, అంతవరకు జరిగింది. కానీ అమ్మగారికి అసలు యోగంతో సంబంధం లేదు. సద్బ్రాహ్మడు అంతా వైదిక బ్రాహ్మణులు అంటే ఎవరికైనా కోపం వస్తుందేమో, చాలా చాదస్తాం అనమాట. మనం అసలు అంత దూరంలో ఉండాలి అట్లా ఆ రోజుల్లో అలా భావించేవాళ్ళు. సరే మనం ఇనిషియేషన్ అంటే మంత్రోపదేశం తీస్తుంటే మనం టిఫిన్ తిని కూర్చుంటే ఎట్ట కుదిరిద్ది, ఆమె ఏదో పెద్ద ఆమె తెలియక ఇచ్చిందిలే అని చెప్పి ఏమో టిఫిన్ పెట్టిన టిఫిన్ అట్లే ఉంది. ఆమె పోయి కూర్చుంది, మంత్రోపదేశం చేశారు, అయిపోయింది. ఒక 2-3 నిమిషాలు మంత్రోపదేశం కూర్చోగానే ఎక్కడ పట్టకపోయినాయి. ఏంది కీళ్ళు శరీరం అంతా పట్టకపోయింది. ఆయన పక్కనే ఒక స్వాముల వారని ఉంటాడు అక్కడ ఇన్ఛార్జి. ఆయన చూసి కళ్ళు తేలేస్తుంది, ఏదో జరిగిపోతుంది. గబగబగా పరిగెత్తుకుంటూ పోయి అమ్మగారికి చెప్పాడు, కొమ్మకోణం మదర్ గారికి. అమ్మ శాస్త్రి గారి మిస్సెస్ ఇలా ఉంది, ఏదో జరిగిపోతుందంటే ఆమె గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి చూస్తే ఏముంది, ఆ పెట్టిన టిఫిన్ ప్లేట్ అట్టగే ఉంది. ఏమేమో కళ్ళు తేలేస్తుంది, ఒళ్ళు పట్టకపోయింది, ఏదో డేంజర్ కండిషన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు గబగబాను మళ్ళీ యోగంలో నుంచి లేపి ఒళ్ళంతా పిసికి మా నార్మల్ స్టేజీకి తీసుకొచ్చి, అప్పుడు అమ్మ ఇదిగో నీకు పెట్టిన టిఫిన్ నీ తింటేనే ప్రార్థన చేయాలమ్మా, తినకుండా ఖాళీ కడుపుతోటి ప్రార్థన చేయకూడదని చెప్పి ఆ టిఫిన్ మొత్తం దింపించి గ్లాసుడు కాఫీ ఇచ్చి, కాఫీ తాగిచ్చిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే అద్భుతంగా ప్రజ్ఞా ప్రభాకరంలో, ఇదే నా సొంత మాటలు కావు, చాలా క్లియర్గా ఉంది. ఆ తర్వాత బ్రహ్మాండంగా యాక్షన్ జరిగింది. అర్థమైందా? అంటే ఏంది, తినకుండా చేయటం కాదు, తినే చేస్తే మన మనసు దేని మీద ఉంటుందో దాని మీద ఉంటుంది. తినకుండా చేస్తే ఏముంటుంది, ఆకలి కడుపులో మంట పుడుతుంటుంది. అందుకని మనం దానికి సరిగా ధ్యానం చేయలేము. కడుపు నిండా ఏమి లోటు లేకుండా కూర్చున్నాం అనుకోండి, గంట కూర్చున్నా ఇబ్బంది లేదు, 2 గంటలు కూర్చున్నాయి. దానికి కూడా ఆయన ఏంది, ఎక్కువ సమయాన్ని దీని కిందనే కేటాయించమని కూడా చెప్పలా. నీ జీవనం, నీవు చేసేటువంటి జీవనోపాధిలోనే యోగం జరగాలి. అంతేగాని నువ్వు ముక్కు మూసుకొని కూర్చుంటానంటే యోగం కాదన్నాడు. శాస్త్రి గారు ఏం చేశాడు, ఒకసారి ప్రభాకర్ శాస్త్రి గారు ఫస్ట్ డే వెళ్ళాడు. వెళ్ళంగానే అసలు ముందే ఆయన సివివి గారే శాస్త్రి గారిని పిలిపించుకున్నాడు. శాస్త్రి గారు వెళ్ళటం కాదు, ఈయన అనారోగ్యంతో ఉండి ఇంకా శరీరాన్ని వదిలేద్దాం, ఆత్మహత్య చేసుకుందాం, ఇక మనం ఆరోగ్యం నాకు ఆరోగ్యం చేయకూడదు, నేను బాగుపడను, ఇంకా ఉద్యోగంలో నుంచి ఆఫీసర్ గారు తీసేస్తానన్నాడు. ఈ ఉద్యోగంలో నుంచి కూడా తీసేయించుకొని నేను బతకటం దేనికి అనుకొని ఏం చేశాడు, ఆ గంగా నదిలో దూకి శరీరం త్యాగం చేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఎవరు? శాస్త్రి గారు. అంటే గురువుగారు అబ్జర్వ్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరికీ ఎన్నో జన్మల నుంచి కనెక్షన్ ఉంది, ఈ జన్మలో వచ్చిన వాడు వీడు ఎంతవరకు కష్టాలు నోర్చుకుంటాడు అని టెస్ట్ చేస్తున్నాడు. ఎవరు? సివివి గారు. ఇంకా ఈయన అనుకున్నాడు ఇక లాభం లేదు అని, ఉద్యోగం చేస్తున్నాడు కదా లైబ్రరీగా, ఆ రిజగ్నేషన్ లెటర్ జేబులో పెట్టుకొని నేను పోయి ఉద్యోగం మానేసి ఇంటికి పోయేవాడిని, మళ్ళీ వాడు ఆ ఆఫీసర్ దగ్గరికి పోయి నేను కలవటం ఎందుకు, దఫేదారికి ఇచ్చి పంపిద్దామని ఆ రిజగ్నేషన్ లెటర్ కూడా జేబులో పెట్టుకొని భోజనానికి వచ్చాడు. అయింది. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది, భోజనం చేయటం, ఈ ఉత్తరం ఆ దఫేదారికి ఇవ్వటం, ఈయన రైలు ఎక్కటం, కాశీకి వెళ్ళటం. ఆ పరిస్థితుల్లో హోటల్కి భోజనానికి వెళ్ళాడు. వెళ్ళంగానే మామూలుగా ఆయన ఏమీ తినటానికి వీల్లేదు, అంత తింటేనే అంత ఏది ఉప్పు పప్పు కారం లేకుండా అంత ముద్ద తింటేనే ఇదవుతుంది. అలాంటిది ఆ పూట సుష్టిగా భోజనం చేశాడు, కడుపు నిండా తృప్తిగా భోజనం చేశాడు. చేస్తే ఆయనకు అనుమానం వచ్చింది. అంటే ఏంది, ఈయన ఆయన కంట్రోల్లో తీసుకున్నాడు. ఎవరు? సివివి గారు. రూట్ మారిపోయింది. ఎప్పుడైతే ఈయన ఆత్మహత్య చేసుకుంటాను అనేటువంటి దాకా వచ్చాడో, ఈయన ఆత్మహత్య చేయించుకోవడానికి ఆయన బుట్టించింది, ఆయన కార్యక్రమాన్ని నడిపించడం కోసమని
ఈయనను తీసుకొచ్చాడు జన్మకు. ఈయన ఎప్పుడైతే ఆత్మహత్య అన్నాడో ఇంకా గురువు గారి యాక్షన్ స్టార్ట్ అయింది. తృప్తిగా భోంచేశాడు. భోంచేసిన తర్వాత బయటకు వస్తాడు హోటల్లో నుంచి. అసలు ఏంది వాళ్ళు నేను ఎట్లా ఏంది ఇంత తృప్తిగా తిన్నాను, ఇంత భోంచేశాను, అసలు వంట హోటల్లో నా కోసం ఏమన్నా ప్రత్యేకంగా వంట తయారు చేశాడా, నా ఒక్కడి కోసం వాడు ఎందుకు వంట చేస్తాడు? కాదు, ఏదో తేడా ఉంది. అయితే మనం ఇంకా ఆ ఆత్మహత్య ప్రయత్నాన్ని మానేసి ఉద్యోగంలోకి చేరదామా అనుకుంటాడు. అనుకోగానే కాదు, వెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్ణయం తీసుకుందాం, అంతేగాని ఎక్కడే డ్రాప్ చేసుకొని ఉద్యోగానికి వెళ్ళటానికి వీలు లేదని కొంచెం ముందుకు వెళ్తాడు. వెళ్ళంగానే ఆయన స్నేహితుడు ఒకటి కలవటం, అట్లా పలాని కుంభకోణం పోతే నీకు అనారోగ్యం తొలగిపోతుందని చెబుతాడు. కుంభకోణం వెళ్తాడు. వెళ్ళంగానే ఆయన ఏమంటాడు, ఈ రోజు నుంచి నీ అనారోగ్యం తొలగిపోతుంది, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదని వరం ఇచ్చాడు. తగ్గిపోయింది. అంటే మీరు బుక్లో చదువుకోవచ్చు, చదివే ఉండొచ్చు, అయినా మనం మంచి రోజు మంచి మాట మనం ఒకసారి స్మరించుకుంటే ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఏం చేశాడు, మామూలుగా ఇనిషియేషన్ ఇచ్చాడు. అట్లా ఆ ఇనిషియేషన్లో కూడా ఎంత గొప్ప మన యోగం అనేది మంత్రం అయిన తర్వాత ఆయన ఎలా మనలాగా పద్మాసనం వేసి కూర్చోమల్లా, బాసిప్పాళ్ళు వేసుకొని కూర్చోమల్లా, ప్రేతాసనమున శయనింపుము అన్నాడు. ఏమన్నాడు? ప్రేతాసనమున శయనింపుము అంటే ఏంది? ఎల్లెలకలా పడుకోవటం. అది ఏమన్నా ఆసనం కాదు, మనం రోజు చేసే ఉద్యోగం అదే. దానికి ఒక పేరు పెట్టాడు, ప్రేతాసనము శయనింపుము. ఆ తర్వాత ఏమన్నాడు, నీకు నీ శరీరంలో ఏం జరుగుతుంటుందో అబ్జర్వ్ చేసుకో అన్నాడు. నీ శరీరంలో ఏం జరుగుతుంటుందో అబ్జర్వ్ చేసుకోమన్నాడు. మూడోది ఏం చెప్పాడు, ఇంకొక పెద్ద గిఫ్ట్. మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఏమనుకుంటాం, మన మనసు అటుపోయింది ఇటుపోయింది, దేవుడి మీదనే కాన్సన్ట్రేషన్ లేదు, మనకు యోగం రావటం లేదు, యోగం అవ్వటం లేదని అనుకుంటామా? అనుకోమా? సహజంగా ఏమనుకుంటాం? అంతేగా. ఆయన ఎంత ఎగ్జామ్షను, నీ మనసు ఎటుపోయినా నీకు సంబంధం లేదు, నీ శరీరము అక్కడ కూర్చొని ఉంటే చాలు. బహిర్ముఖముగా ఎక్కడికేని పోనిమ్ము. నీ మనసు బహిర్ముఖముగా ఎక్కడికేని పోనిమ్ము, నీవు దాన్ని గురించి ఆలోచించొద్దు. అంటే ఏంది, అప్పులోడు గుర్తొస్తాడో, లేకపోతే మనకి ఇవ్వాల్సినోడు గుర్తొస్తాడో, అమ్మో నాన్నో పిల్లగాడో ఎవడోడు గుర్తొస్తాడుగా. అంత మాత్రాన మనకు ఈ యోగం అవ్వదనేది కూడా ఏం లేదు. నీ మనసు ఎక్కడున్నా నీ యోగానికి ఆటంకం కాదు, నువ్వు అక్కడ కూర్చొని ఉంటే చాలు. మరి ఎవడిస్తాడండి ఇన్ని ఎగ్జామ్షన్స్? ఇచ్చాడు, అయిపోయింది. ఆ రోజు నుంచి బాగానే ఉంది. ఒక రోజు ఉన్నాడు. ఉన్న తర్వాత ఏమైంది, ఆయనకు ఒక విధమైన విశ్వాసం కలిగింది. కాసేపు ఒక్కసారి మాస్టర్ సివివి నమస్కారం అంటేనే నాకు ఒంట్లో ఉన్న అనారోగ్యం మొత్తం తెలిగిపోయింది, హాయిగా భోజనం చేస్తున్నాను, కడుపులో మంట లేదు, అంతా హ్యాపీగా ఉన్నాను. ఒక గంట సేపు కనుక ఇట్టనే మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం అనుకుంటే ఇంకా బాగా పుణ్యం వస్తుంది కదా అని అనుకున్నాడు. సహజంగా మనం కూడా అనుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు అనుకునేటువంటి ఆలోచనే అది. అలా కూర్చొని ఒక గంట సేపు ప్రభాకర్ శాస్త్రి గారు నెంబర్ 1 అంటారు దాన్ని, అలాగా చేసుకుంటూ కూర్చున్నాడు. ఒక గంట సేపు ధ్యానం చేసేసరికి ఒళ్ళంతా మంటలు పట్టడం మొదలైంది. ఎవరికి? శాస్త్రి గారికి. మంటలు వచ్చేసి ఇంకేం అసలు తట్టుకోలేపాడు. అమ్మగారేమో టిఫిన్ చేయకుండా ధ్యానంలో కూర్చుంటేనేమో ఆమెకు ఆ విధమైన పనిష్మెంట్ వచ్చింది. ఈయన ఎక్కువసేపు సమయం ఇంకంటే ఏంది, మామూలుగా ఒక గంట చేస్తే 10 పాయింట్లు వచ్చింది అనుకో, ఇంకా రోజు మొత్తం కూడా ఇదే చేసుకుంటూ కూర్చోవచ్చుగా, ఎక్కువ పుణ్యం వస్తుంది కదా అని. అట్లా కూడా చేయటానికి ఆ పప్పులేమో ఉడకవు నాయన. నీ డ్యూటీ, నీ నిత్య కర్మ, నువ్వు రొటీన్ లైఫ్, నువ్వు ఏం చేయాలో అది చేయటమే కానీ మాస్టర్ సివివి నమస్కారం అని కూర్చోటానికే చెల్లుబాటు కాదు అని ఆయన ప్రాక్టికల్గా జరిపించి చూపించాడు శాస్త్రి గారికి. కొంచెంసేపు కాగానే ఆయన దగ్గరకు వస్తాడు, గురువుగారు నేను ఒక గంట సేపు ధ్యానం చేసుకున్నానే నాకు ఒళ్ళు మంటలు పడుతున్నాయి, నాకు అసలు నేనేదో అయిపోతున్నాను, నా పరిస్థితి ఏంది అన్నాడు.
అనగానే ఎవరు చెప్పారా నిన్ను అంతసేపు కూర్చొని ధ్యానం చేయమన్నది? నీకేమన్నా దేవుడు ఏమన్నా చెవిటోడా? నువ్వు ఒక్కసారి నీకు 6 గంటలప్పుడు నిన్ను ధ్యానం చేసుకోమన్నా, అంతేగాని నువ్వు పొద్దుగూకులు నిన్ను ధ్యానం చేయమని నేను ఏమన్నా చెప్పానా? అది ఏమిటనుకున్నావు ఆ మంత్రం? అలా చేస్తే నువ్వు తట్టుకోలేవు, అలా చేయకూడదు, అది కాదు చేయాల్సింది, నీ డ్యూటీ నువ్వు చేయాలి. నేనేం చెప్పాను ఆ 6 గంటలప్పుడు ఆ పావు గంట సేపు అరగంట సేపు చేసుకొని మిగతా కార్యక్రమంలో నువ్వు ప్రతి క్షణం కూడా నువ్వు దైవాన్ని స్మరిస్తూ దర్శిస్తూ ఉండాలి. అంతేగాని 24 గంటలు ఉన్నాయి. నువ్వేమంటాడు, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఏదో ఇబ్బంది వచ్చింది నీకు, అప్పుడు ఒక్కసారి అది కూడా ఏంది ఒక్కసారి మాస్టర్ సివివి నమస్కారం అనుకొని నేను ఈ చికాకుల్లో పడ్డా, ఇదిగో ఈ ఇరకాటంలో పడ్డా, నువ్వు కాపాడు అని ఒక్కసారి అనుకుంటే చాలు. నీ గురువు ఏమన్నా చెవిటోడు అనుకున్నావు, పొద్దుగూకులు హలో 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 అంటానికి నువ్వు ఒక్కసారి హలో అంటేనే చాలు, నాకు అర్థమైపోద్ది. అంతేగాని పొద్దుగూకులు అలా అంటే ఏంది, ధ్యానము తపస్సు అనేటువంటిది కూడా కాదు 24 గంటలు చేయాల్సింది. అంటే మామూలుగా వెనకటి రోజుల్లో ఏంది, ఆయన అడవికి పోయి అన్ని సంవత్సరాలు గడ్డాలు పెరిచి వాళ్ళు పుట్టయిపోయినాడు ఒక అని మన రామాయణంలో విని ఉంటారు కదా. కానీ మన గురువు గారు చెప్పింది అలాంటిది కాదు. ఒక్కసారి ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఒకసారి ధ్యానం చేసుకోండి. మిగతా టైం అంతా ఏం చేయమన్నాడు, నువ్వు చిల్లర కొట్టి వ్యాపారం చేస్తుంటాడు, గుడ్డలు కొట్టు ఆయన గుడ్డలు కొట్టు చేస్తాడు, కార్ల షోరూమ్ ఆయన కార్ల వ్యాపారం చేస్తుంటాడు. నీవు చేసే ప్రతి వ్యాపారంలో కూడా నీ దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ని వాడు భగవంతుడు, వాడు మాస్టర్ సివివికి ప్రతిరూపం. కాబట్టి అతనితోటి మనం ఆ వచ్చిన వాడు మాస్టర్ సివివి అనుకొని వాడికి ఎంత రీజనబుల్గా మనకు పొట్ట జరగాలి అనే ఊరకనే ఇయ్యమల్లా, వాడిని మోసం చేయకుండా ధర్మంగా ఎలా చేయాలో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, వాడు మనం నెల జీతం తీసుకుంటున్నాం, మన దగ్గరకు వస్తాడు, మనం వాడికి ధర్మంగా పనిచేసి పెట్టాలి, అంటే వాడిని ఏడిపీయటం. అట్లా మనుషుల్లో దేవుణ్ణి చూడమన్నాడు. నువ్వు తపస్సు చేసుకుంటూ 24 గంటలు మాస్టర్ సివివి అని ప్రార్థన చేయటం కాదు, నువ్వు 24 గంటలు కూడా ప్రతి మనిషిలో కూడా ఆయన్ను చూసుకుంటూ ఆ విధంగా జీవించమన్నాడు. అంటే ఎంత మనం ఆచరించడం అనేది మన వ్యక్తిగత విషయం. కానీ ఆయన చెప్పినటువంటి మార్గం ఎంత మంచి మార్గం. ఇంకా కూడా ఆయన అసలు ఈ యోగా మోటివేషన్ ఏంటంటే, యోగంలో నా యోగం ఆచరించేటువంటి వాడికి మరణం అనేది ఉండకూడదు. ఇంకా అది సక్సెస్ కాలేదన్నాడు. నేను ప్రారంభించాను, నా సాధకుడు అనేవాడికి ఇప్పుడు దేవతలని విన్నాం కదా, వాళ్ళకనేది మరణమే ఉండదు, ఎల్లప్పుడూ శరీరంతో ఉంటారు అన్నట్టుగా నా సాధకుడు అనేటువంటి వాడు కూడా అలా ఉండాలి. 24 గంటలు వాడి జీవితంతో ఉండాలి. ఇప్పుడు లాహిరి మహాశయుడి యొక్క గురువు గారు బాబాజీ అని పేరు విన్నారా? వినుంటారు. వినకపోతే ఇప్పుడు ఆయనకు అసలు డెత్లెస్, ఆయన ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు, ఆయన శిష్యులకి వస్తుంటాడు వెళ్తుంటాడు. అట్లా ఆ బాబాజీ ఎలా, లేకపోతే మన పూర్వపు ఆచారం ప్రకారం ఆంజనేయ స్వామి గారికి నారదుల వారికి మరణం లేదన్నాడు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారన్నారు. అదేవిధంగా నా మార్గంలో ఉండేటువంటి నా శిష్యులందరూ కూడా ఎల్లప్పుడూ సశరీరంతో ఇదే బాడీతో ఉండాలి. అంతేగాని నేను ఎక్కడో ఉన్నాను స్వర్గలోకంలో ఉన్నానని కాదు, సశరీరంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన గురుదేవులు ఈ యోగాన్ని ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత కూడా ఏంది, మొట్టమొదట ఆరోగ్యానికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చిన ఆ రోజుల్లో మెడికల్ సైన్స్ అసలు ఏమీ లేదు, ఏం లేని రోజుల్లో కూడా ఆయన వరకు ఆయన నెత్తిని చేయబెడితే వెంబడే వాడు ఆరోగ్యవంతుడైపోయేవాడు.
అయితే దీనికి ఏం చెప్పాడంటే ఆయన, ప్రేమ అక్కడ చాలా సులువైంది, చాలా కష్టమైంది. తాను, తన చుట్టుపక్కల వారు, తన ఆప్తులు అను క్రమముగా లోకమునంతను ప్రేమించి లోకమునంతను కడతేర్చువాడు కావలను. ఏమన్నాడు? తాను, తన చుట్టుపక్కల వారు, తన ఆత్మీయులు అను క్రమముగా లోకమునంతను ప్రేమించి లోకమునంతను కడతేర్చువాడు కావలను. తన ప్రేమ సర్వలోక వ్యాపకము కానంత వరకు ఎవ్వడు గాని కడతేరజాలడు. తన ప్రేమ సర్వలోక వ్యాపకము కానంత వరకు ఎవ్వడు గాని కడతేరజాలడు. అఖండము సర్వవ్యాపకము అయిన తత్వమును బడయుటకు తానఖండుడు సర్వవ్యాపకుడు కాక తప్పదు. దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి సర్వ ప్రజతో సామరస్యము కుదుర్చుకోలేనివాడు సంసార బంధమున కొట్టుకులాడవలసిన వాడే. ఏమన్నాడు? దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి సర్వ ప్రజతో సామరస్యము కుదుర్చుకోలేనివాడు సంసార బంధమున కొట్టుకులాడవలసిన వాడే. అంటే ఎంత అమృత వాక్యం అండి అది. ప్రతి ఒక్కడికి ఎలాంటి ఆలోచనతో ఉండాలన్నాడు? వీడు నా దేశస్థుడా పరాయి దేశస్థుడా అనే ఆలోచన. దేశం అనేదే లేదు. ప్రపంచం మొత్తం ఒకటే యూనిట్. వాడు చైనా వాడా, పాకిస్తాన్ వాడా, ఇండియా వాడా అనేటువంటి డిఫరెన్స్ అనేది ఉండకూడదు. ప్రతి ఒక్క ప్రాణి కూడా భగవత్ స్వరూపమే. దేశ తర్వాత ఏమన్నాడు? కుల. అంటే ఇప్పుడు మన ప్రపంచం అంతా దేని మీద నడుస్తుంది? అసలు కులం అనే మా ఆలోచన నీకు రాకూడదు. అందరము భగవత్ స్వరూపం. ఎంత ఆ చిన్న మాట ఆయన చెప్పటం 2-3 మాటలతో చెప్పాడు, కానీ కులం అనేదే లేదు. అన్ని కులాలు భగవంతుడియే. అందరూ భగవంతుడు సృష్టించినటువంటి మనుషులే తప్ప నువ్వు కులానికి అనే దాని గురించి నీ మనసులో ఒక చోటే ఇవ్వద్దు. అలా నువ్వు చోటు ఇచ్చావంటే నువ్వు ఎన్ని జన్మలైనా నువ్వు అలాగే పుడుతూ చస్తూ ఉంటావు తప్ప నీకు ముక్తి మార్గం అనేది లేదు. దేశ కుల, మూడోది ఏంది? మతం. ఇప్పుడు ఇంక చూడండి, మరి ఈ మూడిటితోటే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇంత సర్వనాశనం జరుగుతుంది తప్ప ఈ మూడింటిని మనం దాటామనుకోండి అసలు ఒక యుద్ధం ఉంటుందా? ఎక్కడైనా కొట్టుకోవడం ఉంటుందా? ఒకడికి అపకారం చేయాలనే ఆలోచన వస్తుందా? ఒకడికి దుర్మార్గం చేద్దామనే తలంపు వస్తుందా? చెప్పండి ధర్మంగా. ఆయన ఎంత సింపుల్గా చెప్పాడు. ఇది ప్రభాకర్ శాస్త్రి గారు. ఇలా ఆచరించినప్పుడు ఆ వ్యక్తికి మరణం అనేది ఉండదు. దేశ కుల మతాది పరిచ్ఛేదములు వేరుపడిపోయి సర్వ ప్రజతో సామరస్యము కుదుర్చుకోలేని వాడు సంసార బంధమున కొట్టుకులాడవలసినది. అంటే ఏంది? వీడు పుడుతుంటాడు, చస్తుంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ వస్తాడు. అలాంటి స్థితిని దాటాలంటే వాడికి ఏం కావాలి? ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా అందరిలో మనం మా భగవత్ తత్వాన్ని దర్శించేటువంటి స్థితిని మనం పొందాలి. బహిర్ముఖముగా సాగుతున్న బహుత్వమును సాగనిచ్చుతూనే బహుత్వమును సాగనిచ్చుతూనే అంతర్ముఖముగా తిరిగి అందు ఏకత్వమును గుర్తించి వర్తించవలను. బహిర్ముఖముగా సాగుతున్న బహుత్వమును సాగనిచ్చుతూనే. బహిర్ముఖంగా అంటే ఏంది? నేను శివానందని, ఆయన రెడ్డి గారు, ఇంకొకళ్ళు ఎక్స్, ఇంకొకళ్ళు వై, ఇంకొకళ్ళు జడ్, ఇట్లా మనందరికీ పేర్లు ఉన్నాయా? మనందరం డిఫరెంట్ ఆఫ్ నేమ్స్ తోటి, డిఫరెంట్ ఆఫ్ వరుసలతోటి మనం బిహేవ్ చేస్తున్నాం.
ఇది బహిర్ముఖంగా ఏమంటాం? రెడ్డి గారు అని పిలుస్తాం, ఆయన నన్ను శివానందం అని పిలుస్తాడు. ఇది మనకు కనిపించేటువంటి పేరు. ఇదంతా బహిర్ముఖం. బహిర్ముఖముగా సాగుచున్న బహుత్వమును సాగనిచ్చుచూనే తిరిగి అందు ఏకత్వమును గుర్తించి వర్తించవలను. కొంచెం నిదానంగా మనసు పెట్టి ఆలోచించండి. తిరిగి అందు ఏకత్వమును గుర్తించి వర్తించడం అంటే ఏంది? ఆ ఏకత్వం అంటే ఏంది? అందరిలోనూ ఒకే ప్రజ్ఞ ఉన్నది. సివివి గారు అనేవాడు శివానందంలో ఉన్నాడు, రాంకోటిరెడ్డి గారిలో ఉన్నాడు, ఎక్స్లో ఉన్నాడు, వైలో ఉన్నాడు, జడ్లో కూడా ఉన్నాడు. మనం ఆయన్ను అంతర్ముఖముగా ఏమన్నాడు? అంతర్ముఖముగా అందు ఏకత్వమును. ఆ మాస్టర్ సివివి అనుకో, నువ్వు ఏ భగవంతుడు అనుకో, ఏ భగవతత్వం నీకు ఎవడు దేంట్లో ఏది ఏ మార్గంలో ఎవడు దేన్ని నమ్మిపోతుంటాడో ఆ మార్గంలో ఏమన్నాడు? మతం అనేదే లేదు, అన్ని మతాలు కరెక్టే, నువ్వు ఏ మతంలోనైనా ఒకటే. ఆ మతస్థుడని నువ్వు ద్వేషించొద్దు, నీ మతాన్ని వాడు ద్వేషించొద్దు. అందరూ మనం చేసే పని మంచిదే. ఎప్పుడు ఈ 3 పాయింట్లను ఆచరించుకుంటూ ఏ మతంలో ఉన్నా ఒకటే. మాస్టర్ సివివి గారి మార్గంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రజలకు కన్వీనియంట్గా ఈ మార్గాన్ని ఆయన ఏది మనం స్నానం చేయాలి, దండం పెట్టుకోవాలంటే మనకు తీరిక లేదు కాబట్టి స్నానం చేయకుండా దండం పెట్టుకోవాలన్నాడు. అర్థమైందా? ఉపవాసం ఉంటానంటే కుదరదు కాబట్టి ఉపవాసం ఉండకుండానే ఇట్లాంటి సౌకర్యాలు వెనకటి రోజుల్లో ఉన్న మార్గాల్లో ఇలాంటివి లేవు కాబట్టి అలాంటి కన్వీనియంట్ అరేంజ్మెంట్ మనకి ఇస్తూ ఒక కొత్త మార్గాన్ని చూపించాడు. కానీ ఆయన ఏ ఒక్క మార్గాన్ని ఆయన తప్పుపట్టలేదు, ఆ మార్గంలో నడవద్దనలేదు. బహిర్ముఖముగా సాగుతున్న బహుత్వమును సాగుతూనే అంతర్ముఖముగా తిరిగి అందు ఏకత్వమును గుర్తించి వర్తింపుము. గుర్తించి వర్తించడం అంటే గుర్తించడం అంటే ఏంది? ముందు నేను తెలుసుకోవాలి, ఎవరు ఈ బాబులో మాస్టర్ సివివి గారు ఉన్నాడు, మన దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు వర్తించడం అంటే మనం బిహేవ్ చేయటం. ఆ మనిషితో మనం ఎలా నడుచుకోవాలి? ఆయనలో మాస్టర్ సివివి గారు ఉన్నాడు కాబట్టి మనం ఆయనలో మాస్టర్ సివివి గారిని దర్శించినప్పుడు సివివి గారితో ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా మాట్లాడతామో ఈ అబ్బాయితో కూడా అలాగే మాట్లాడాలా. వాడు బిచ్చగాడు వచ్చాడు కానీ బిచ్చగాడు అనుకోకూడదు, ఒక కోటీశ్వరుడు వచ్చాడని ఆయన గొప్ప అనుకోకూడదు. అందరిలో కూడా ఆ మాస్టర్ సివివిని నువ్వు ఏ మార్గంలో ఎవడు నడుచుకుంటున్నాడో ఆ మహానుభావుడిని వాడిని దర్శించుకుంటూ నువ్వు నడుచుకున్నప్పుడు వాడికి మరణం అనేదే లేదు. వాడు అప్పుడు అన్నాడు, అప్పుడు నీ యోగం సక్సెస్ అవుతుంది. అలాంటి వాడు ఒక్కడుంటే చాలు. నువ్వు అందరూ ఎవడికి వాడే కాదు, అలాంటి మహానుభావుడు కానీ నా మార్గంలో ఒక్కడు నిలబడినా కూడా వాడి ద్వారా మీరందరూ కూడా సక్సెస్ అవుతారంటాడు. ఒకడు డెవలప్ అయ్యాడు అనుకోండి, వాడికి మరణం లేని స్థితికి ఒకడు వచ్చాడు అనుకోండి, వాడు చూడంగానే వాడిని మనం ఏం కోరుకుంటాం? వాళ్ళలాగా మనం కూడా ఉండాలని కోరుకుంటామా లేదా? కాబట్టి మనకు సమయం లేదు, అది ఇంపార్టెంట్ కాదు. మనకు 12 గంటలు అవుతుంది, గురువు గారిని ధ్యానం చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా బావగారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఆయన మాట్లాడిచ్చింది, నా తెలివితేటలు కాదు, నాకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఆయన ఏం చెప్పించాడో అది చెప్పారు. మీకు తప్పనుకోండి, ఒప్పనుకోండి. సెలవు.